వాట్సాప్ యూనివర్సిటీ లాగా బత్తాయిల యూనివర్సిటీ అని ఒకటి కొత్తగా స్టార్ట్ అయింది అన్నట్టు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో పనికి మళ్ళీ షిట్ అంతా దాంట్లోనే ఉంటుంది. అది నిజమా కాదా తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉండదు. అందులో ఏదైతే వచ్చిందో అది ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని ఉంటే చాలా అది నిజమైపోతుంది అన్నట్టు. బత్తాయిల యూనివర్సిటీ అట్లా కాదు. వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి అన్న మతం అనే పదం ఉండాలి, వీడియోలు చేయాలి అన్న మతం అనే పదం ఉండాలి, సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తున్నామని గొప్పగా చెప్పుకోవడానికి కూడా మతం అనే పదం ఉండాలి. లేకపోతే పూట గడవదు, వీడియోలు చేయరు, కడుపు ఉబ్బిపోతుంది అన్నట్టు. వీళ్ళు ఎట్లుంటారంటే పిల్లలను కనండి హిందువుల పాపులేషన్ పెంచండి అంటారు. 140 కోట్ల పాపులేషన్లో ఓ 40-50 కోట్ల పాపులేషన్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని తీసేస్తే, వేరే మతాలను కూడా తీసేస్తే దాదాపు 90 కోట్ల మంది హిందువులే ఉంటారు. లేకపోతే 80 కోట్ల మంది అయినా హిందువులే ఉంటారు. ఇంకా ఏం పాపులేషన్ పెంచాలి? వాళ్ళ పాపులేషన్తో కంపేర్ చేస్తే మన పాపులేషన్ మల్టిపుల్ టైమ్స్ హయ్యరే కదా. మరి పిల్లల్ని ఇంట్లో ఒక్కడు పుట్టినా సరే అని సుభాష్ చంద్రబోస్ లాగా తయారు చేద్దామని అనుకోరు, అన్ని శివాజీ లాగా తయారు చేద్దామని అనుకోరు, అన్ని పృథ్వీరాజ్ చౌహాన్ లాగా లేకపోతే రాణా ప్రతాప్ లాగా తయారు చేద్దాం అనుకోరు. కానీ హిందువుల పాపులేషన్ పెరగాలి, ముస్లిమ్స్తో ఫైట్ చేయాలి అని అంటే ఒక సుభాష్ చంద్రబోస్ సరిపోలే, ఒక భగత్ సింగ్ సరిపోలే, ఒక ఆజాద్ సరిపోలే. ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఇట్లాంటి వాళ్ళని తయారు చేశారనుకో మన ఇంట్లో, చిన్నప్పుడే దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు వదిలేయాలి. అందుకే వీళ్ళ ఇంట్లో పిల్లలు అట్లా పెంచరు, వీళ్ళు మల్టిపుల్ పిల్లలని కనరు. కానీ వీడియోలు చేసినప్పుడు మాత్రం హిందువుల పాపులేషన్ పెంచాలి, ఒక్కొక్కరు 5 మందిని కానాలి, 10 మందిని కానాలంటారు. ఇక్కడ మహిళా సంఘాలు కూడా ఎందుకు కానుకుంటాయో నాకు అర్థం కాదు. మళ్ళీ ముచ్చట్లు చెప్పేవన్నీ మళ్ళీ ఆడోళ్ళే, పిల్లలను కనాలని చెప్పి వీడియోల మీద వీడియోలు చేసేది. మొగోనికేముంది 2-3 నిమిషాల ప్లెజరు, కానీ మొయ్యాల్సింది, ఆ పెయిన్ అనుభవించాల్సింది, జాగ్రత్తలు తీసుకోవాల్సింది 9 నెలలు ఒక్కొని కనడానికి. ఎవరు? ఆడవాళ్ళు. చెప్పే ఆడోళ్ళకి పిల్లలు పుట్టిరు కదా, మరి తెలియదా 9 నెలలు ఎంత కష్టంగా ఉంటుందో. అట్లా 5 మందిని కానాలంటే 7-8 సంవత్సరాలు పడుతుంది, 10 మందిని కావాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. ఇక ఆమెకి ప్రొడక్షన్ హౌస్ అయ్యింది. చెప్తున్నా కదా, ఈ ముచ్చట్లు చెప్పేది అందరు ఆడోళ్ళు. ఈ ముచ్చట్లు ఎవడైతే చెప్తారో వాళ్ళ మీద మహిళా సంఘాలందరూ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళ మీద కేసులు వేసి ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నందుకు మహిళా సంఘాలే రెస్పాండ్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, కనడం మొగోనికి పెద్ద మ్యాటరే కాదు, 2-3 నిమిషాల ప్లెజర్ అనుకోనైనా అంటాడు. కానీ మొయ్యాల్సింది ఆడది కాబట్టి ఎవరైతే ఆడోళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆ పెయిన్ తెలిసి ఉన్నా కూడా మళ్ళీ అదే సొల్లు మింగుతూ ఉంటారు. వీళ్ళు ఎట్లుంటారంటే సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు పాకిస్తాన్లో అయితే ప్రతి ఇంట్లో పుట్టాలనుకుంటారట, అదే భారతదేశంలో అయితే పక్కింట్లో పుట్టాలని అనుకుంటారంట. ఒక్కడు పుట్టినా సరే అన్ని శివాజీ లెక్క, అన్ని సుభాష్ చంద్రబోస్ లెక్క తయారీద్దామని అనుకోరు. మల్టిపుల్ పర్సన్స్ని కనాలి. దేనికి కనాలి? అడుక్క తినడానిక. ఇప్పటికే దేశంలో జాబులు లేవు. మళ్ళీ ఏమని అనగానే గవర్నమెంట్ ఒకప్పుడు ఇన్ని నిమ్స్ ఉంటుండే, ఇప్పుడు ఇన్ని నిమ్స్ని పెట్టింది. ఒకప్పుడు ఇన్ని మెడికల్ కాలేజీలు ఉంటుండే, ఇప్పుడు ఇన్ని మెడికల్ కాలేజీలు పెట్టింది. ఓ పెద్ద లిస్ట్ చెప్తారు అన్నట్టు. కాలేజీలు పెంచిర్రు. మరి కాలేజీలు పెంచినప్పుడు స్టూడెంట్లు పెరుగుతారు కదా, మరి స్టూడెంట్లు పెరిగినప్పుడు ఉద్యోగాలు కూడా పెంచాలి కదా, మరి ఎందుకో పెంచరు? అది కూడా అడగడు. కానీ పిల్లల ప్రొడక్షన్ మాత్రం జరగాలి. దేనికి జరగాలి? ఒక్కొని కనడానికి, ఒక్కొని పోషించడానికే స్తోమత లేదు. 2003-2004లో నేను 10th క్లాస్లో నా ఫీజు 150. ఇప్పుడు నెలకి 150 కాసి సంవత్సరానికి 1,50,000 అయ్యింది. 10 మందిని అంటే ఇంకా ఆడేం ఫీజులు కడతాడు? ఆడేం సంపాదిస్తాడు? ఆమెకి ఏం ఓపిక ఉంటుంది ఈ 10 మందిని పెంచి పోషించడానికి? పెంచి ఏం చేయాలి? రోడ్డు మీద వదిలిపెట్టాలా? దేనికి? వాళ్ళు ఎవరో లవ్ జిహాద్ చేస్తురని మన ఇంట్లో పిల్లల్ని పోయి నువ్వు వాళ్ళ పిల్లల్ని ట్రాప్ చేయి, పెళ్లి చేయి. ఇదా సనాతన ధర్మం? ఇదా హిందుత్వవాదం? ఇది మతోన్మాదం. ఇది 1-sided హిందుత్వం. ఇది చాలా డేంజర్. సనాతన ధర్మానికి హిందుత్వవాదానికి అసలు సంబంధమే లేదు. అందుకే అంటుంది బత్తాయిల యూనివర్సిటీ అని. ఇందులో నుంచి ఎవడైతే ప్రొడక్షన్ అయి బయటికి వస్తాడో మతం అనే పదం లేకుండా వీడియోలు చేయరు, మతం అనే పదం లేకుండా స్టేజ్ మీద మాట్లాడలేరు. ఈ బత్తాయిల యూనివర్సిటీ నుంచి ఎవడైతే వచ్చాడో రామాయణంలో 16 గుణాలు రాముడికి సంబంధించిన శ్లోకము, 2వ శ్లోకమే వాల్మీకి రామాయణంలో. చెప్పండి ఒకసారి స్టేజ్ మీద. చెప్పరు. శ్రీరామ రక్షాస్తోత్రం చదవమని చెప్పండి స్టేజ్ మీద, చూస్తూ చదవరు.
హనుమాన్ చాలీసా కూడా అది బాగా పాపులర్ అయిపోయింది కాబట్టి అది వింటారు అన్నట్టు, అది మాత్రం చదవగలుగుతారు. జై శ్రీరామ్ అనాలి, గొడవ జరిగినా జై శ్రీరామ్ అనాలి, ఆనందంగా ఉన్నా జై శ్రీరామ్ అనాలి, ఇద్దరు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు జై శ్రీరామ్ అనాలి. ఇక్కడ తేడా ఏంది అని అంటే, గొడవ జరిగేటప్పుడు నువ్వు కనుక జై శ్రీరామ్ అన్నావు అనుకో, అది నిజంగా అధర్మానికి సంబంధించిన గొడవని అయితే రాముడికి జయం కలగదు. ప్రతి దానికి జై శ్రీరామ. నువ్వు ఇంకొకరిని కలుసుకో హిందువుని, జై శ్రీరామ్ చెప్పు, ఏం ఫరక్ పడదు. కానీ గొడవల్లో జై శ్రీరామ్ అంటూ గొడవ చేస్తే అక్కడ రాముడికి జయం ఎట్లా కలుగుతుంది? రామ ప్లస్ ఆయనం అంటే రామాయణం, రాముడు నడిచిన దారి అని, అంటే ధర్మము అని, అందుకే రామాయణం. రామాయణం ఎవరికి తెలియదు, కానీ జై శ్రీరామ్ అనాలి. ప్రతి దానికి జై శ్రీరామ్ అంటుంటే అవతల వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి హిందువుల ముసుగుల్లో ఉండి గొడవలని పెంచే స్థితికి తీసుకొచ్చారు. సో జై శ్రీరామ్ అనేటప్పుడైనా ఆలోచించండి. సో రామాయణం చెప్పండి, మహాభారతం చెప్పండి, శ్లోకాలు చెప్పకపోయినా ఫరక్ పడదు, అందులో ఉన్న తత్వం చెప్పండి. అది ఎవ్వరికి వద్దు, స్టేజ్ ఎక్కితే చాలు. సనాతన ధర్మానికి ఏదో ప్రాబ్లం అయిపోతుంది ముస్లిమ్స్ వల్ల క్రిస్టియన్స్ వల్ల. సనాతన ధర్మానికి ఎప్పుడు ప్రాబ్లం కాలేదని, రావణాసురు వల్ల ప్రాబ్లం కాలేదా, రాముడు రాలేదా? అట్లా చూసుకుంటే ప్రతి యుగంలో మరి రాక్షస సంహారం ఎందుకు జరిగింది? విష్ణుమూర్తి అవతారం స్వీకరించి ధర్మాన్ని పాటిస్తూనే కదా అవతార ప్రయోజనం వరకు వెళ్ళింది. జై శ్రీరామ్ అనుకుంటూ కూర్చొని ఎప్పుడు పడితే అప్పుడు గొడవలు చేసినందుకు కాదు కదా. సో ఒక్కడున్నా చాలు ధర్మాన్ని కాపాడడానికి, అది పద్ధతిగా కాపాడితే ఒక్కడున్నా చాలు, ఇంతమంది రావాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కలియుగం స్టార్ట్ అయ్యి 5,000 సంవత్సరాలే అవుతుంది. కలియుగం లైఫ్ టైము 4,32,000 సంవత్సరాలు, ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది. అప్పటి వరకు ధర్మం ఉంటుంది. ధర్మాన్ని పాటించేవాడు ఆఖరికి ఒక్కడు మిగిలినా సరే అప్పటి వరకు కల్కి అవతారం రాదా, ఒక్కడు కూడా పోయినాక వస్తుంది కల్కి అవతారం. సో 5,000 సంవత్సరాలు అయిపోగానే సనాతన ధర్మానికి ఏదో ప్రాబ్లం వస్తుందా, బొక్క కూడా ప్రాబ్లం రాదు. మీరు పాపులర్ అవ్వడానికి సొల్లు చెప్తారు, సొల్లు. బత్తాయిలు యూనివర్సిటీ అని అందులోంచి ప్రొడక్షన్ అయ్యి బయటికి వచ్చి మళ్ళీ చెప్తున్నా, పిల్లలను కానండి, దేనికి అంటారు? పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. కన్నా ఒక్కడైనా సరే వానికి సుభాష్ చంద్రబోస్ లాగా ఎట్లా బ్రతకాలో నేర్పించండి, శివాజీ లాగా ఎట్లా బ్రతకాలో నేర్పించండి, భగత్ సింగ్ లాగా ఎట్లా బ్రతకాలో నేర్పించండి. అవి వద్దు, ఎందుకంటే సొంత కొడుకు ఏం కావద్దు, కానీ పక్కింట్లో ఏమైనా ఎవరికి ఫరక్ పడదు. మళ్ళీ ఇక్కడ అంత హిందుత్వం కూడా సెలెక్టివ్ హిందుత్వం ఉంటుంది అన్నట్టు. ఎక్కడ మనం సేఫ్ గేమ్ ఆడొచ్చు, ఎక్కడ హిందువుల ఎమోషన్ని రెచ్చగొట్టచ్చు, ఆ పాయింట్లు మాత్రమే మాట్లాడతారు అన్నట్టు. హిందువుల వల్లే సనాతన ధర్మానికి ప్రాబ్లం అవుతున్నా ఏనా కొడుకు వచ్చి క్వశ్చన్ చేయడు. అయోధ్య రామ మందిర్ది స్కామ్, మరి 500 సంవత్సరాల తర్వాత అంతగానం ఫైట్ చేసి తెచ్చుకున్న గుడి ఏమయ్యింది? నువ్వు వేసిన డబ్బులే ఒకడు దోచుకుంటా ఉంటుంటే ఒక గుంపులాగా ఫామ్ అయ్యి ఏం జరిగింది? ఎవడన్నా వీడియోలు చేసిండా? చేయరు. ఎందుకు అని అంటే మనం వీడియోలు చేస్తే హిందువుల మధ్యలో చీలికి వస్తే దానివల్ల పక్కన మతాలకి అడ్వాంటేజ్ అయిపోయి వాళ్ళు కన్వర్ట్ చేస్తారు అని. సొల్లేం కాదు, ఇంటి దొంగలను పట్టుకోవడం చేత కాదు, కానీ పక్కన వాళ్ళ మీద అదే పనిగా వీడియోలు చేయని ఒక గుంపులాగా ఫామ్ అయ్యి ఏం బ్రతుకురా మీ దరిద్రపు గొట్టు బ్రతుకు. పిల్లల్ని ఏం కనాల్సిన అవసరం లేదు, కన్నా ఒక్కొండైనా సరే పద్ధతిగా పెంచండి. హర హర మహాదేవ.